అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్కు తోడుగా ఉంది, పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతూ ఉన్నాడు. కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద పెద్ద కంపెనీలు, సోకాల్డ్ పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాల సంఖ్యలు ఎక్కువ రావు, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే. దాదాపుగా 4,78,000 యూనిట్స్ గ్రౌండ్ అయి మరో 33 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం. అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో 1,00,000 ఉద్యోగాలు, మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు, వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా?